అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆస్టర్ పూల సాగులో అధిక దిగుబడికి చేపట్టాల్సిన యాజమాన్యపు మెలకువలు, కొబ్బరిని నష్టపరుస్తున్న నల్లమచ్చ తెగులు నివారణ, ఆశలు కురిపిస్తున్న కొత్త పంట చియా, తక్కువ పెట్టుబడితో సాగు లాభదాయకంగా ఉందంటున్న జహీరాబాద్ రైతులు. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా విస్తరించిన కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గానుడెర్మా, నల్లమచ్చ, మొవ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. వీటిలో నల్లమచ్చ తెగులు గాలి, నేల ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది. కాండం పైన నల్లటి జిగురు కారటం ఈ తెగులు ప్రధాన లక్షణం. దీంతో చెట్ల జీవితకాలం తగ్గిపోయి రైతుకు తీవ్ర నష్టం కలుగుతోంది. నల్లమచ్చ తెగులును జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అదుపు చేయవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ గోవర్ధన్ రావు. కొబ్బరిలో వచ్చేటువంటి తెగుళ్లలో ఒకటైనటువంటి ఈ నల్లమచ్చ తెగులు అనేది థీలావియాప్సిస్ పేరడాక్సా అనేటువంటి శిలీంధ్రం వలన ఈ తెగులు కొబ్బరికి ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించటం వలన మనకి కొబ్బరి చెట్టు కాండము పైన నల్లటి జిగురు కారటం వల్ల పైనుంచి కింద వరకు కూడా నల్లటి ద్రవం కారి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల దీనిని నల్లమచ్చ తెగులు అని చెప్పేసి అనటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తెగులు మనకి ఎక్కువగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసంలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశంగా ఉంది. అంతేకాకుండా మనకి గాలిలో వేగం ఎక్కువ ఉన్నప్పుడు, చెట్లు ఎక్కువగా ఊగిసలాడినప్పుడు కూడా కాండం పైన సన్నటి పగుళ్ళు ఏర్పడతాయి. ఆ పగుళ్ళు ఏర్పడిన తర్వాత వూండ్స్ అంటాము. ఆ వూండ్స్ లోపలికి ఈ యొక్క శిలీంధ్ర బీజాలు వెళ్ళినప్పుడు అక్కడ మనకి తెగులు మనకి ఆశించడానికి అవకాశం ఏర్పడుతుంది. శిలీంధ్రము పెరిగిన తర్వాత కాండము క్షీణింపజేసి అక్కడి నుంచి ఈ యొక్క నల్లటి జిగురు పదార్థం బయటికి కారి మనకి నల్లమచ్చగా ఏర్పడుతుంది అన్నమాట. తద్వారా చెట్టు లోపల ఉన్నటువంటి జైలము, ఫ్లోయము ఈ సరఫరా కణజాలము దెబ్బతినటం వల్ల మన చెట్టుకి కాపు కాయడానికి కావాల్సినటువంటి పోషకాలు సరిగా అందకపోవటం వల్ల మనకి కాపు పైన, చెట్టు యొక్క దిగుబడి పైన మనకి ప్రభావం పడుతుందన్నమాట. అందువల్ల మనం గమనించిన వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ థీలావియాప్సిస్ పేరడాక్స్ అనేది శిలీంధ్రము. ఈ యొక్క శిలీంధ్ర బీజాలు మనకి భూమి పై పొరల్లో, మనము చెట్టు చుట్టూతో ఉన్నటువంటి పాదులో ఉన్నటువంటి ఈ యొక్క మట్టల పైన కానివ్వండి, కాండము తాలూకా ఈ డెబ్రిస్ అంటాము, వాటిపైన కూడా ఇది ఉంటుందన్నమాట. ఇది పారేటువంటి నీళ్ల ద్వారా ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి మనకి సరఫరా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాలి ద్వారా కూడా ఇక శిలీంధ్ర బీజాలు ఇంకొక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి యాజమాన్యంలో కానీ మనం వెళ్ళినట్టయితే జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి ఈ ట్రైకోడర్మా రీసీ కానివ్వండి, హార్జానం కానీ తీసుకున్నప్పుడు వీటిని ట్రైకోడర్మా కాయర్ పిత్ కేక్ అనేటువంటి తయారు చేసి ఉపయోగించుకోవడం చాలా ఉపయోగంగా గమనించడం జరిగింది. ఈ ట్రైకోడర్మా
హార్జానం లేదా రీసీ కాయరపిత్తి కేక్ని మనము ల్యాబొరేటరీలో కానివ్వండి ఇంటి వద్ద కూడా మనము తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలు మనం చూసినట్టయితే ఆ కొబ్బరి పీచుని బాగా మెత్తగా తయారైనటువంటి కాయరపిత్తిని జల్లించుకొని దాంట్లో మనము కొంతవరకు మైదా పిండి కలుపుకోవాలి. ఇది మనకి పిడకల్లాగా గట్టి బిస్కెట్స్ లాగా తయారవటం జిగురు కోసం మనం మైదా పిండి కలుపుకుంటాము. కలుపుకున్న తర్వాత దాంట్లో మనం తయారైనటువంటి ట్రైకోడర్మాను కూడా అందులో మిక్స్ చేసుకోవాలి. ఆ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనము బిస్కెట్స్ లాగా సరైనటువంటి షేపులో ఉండే విధంగా మనము కట్ చేసుకొని వాటిని నీడలో ఆరపెట్టుకొని ఆ విధంగా తయారు చేయబడినటువంటి ట్రైకోడర్మా హార్జానం లేదా రీసీ కాయరపిత్తి కేక్స్ని మనము ఈ యొక్క నల్లమచ్చ పైన ఉంచి దానిని ఆకుతో కట్టినప్పుడు కొన్ని నీళ్లు చల్లాలి. ఆ విధంగా చల్లిన తర్వాత ఏమవుతుందనంటే ఈ యొక్క శిలీంధ్ర బీజాలు యాక్టివేట్ అయిపోయి మనకి నల్లమచ్చ లోపల ఉన్నటువంటి తెగులుకు కారణమైనటువంటి శిలీంధ్రాన్ని చంపడానికి మనకి ఉపయోగపడుతుంది. దీన్ని మనము తయారు చేసుకున్న వెంటనే వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకున్న తర్వాత మనము ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. ఈ యొక్క నల్లమచ్చ తెగులు ఉధృతి ఎంతవరకు మనకి తగ్గింది. ఒక 3 నెలల లోపల ఈ యొక్క నల్లమచ్చ తెగులు కనుక మనకు పూర్తిగా ఎండిపోతే ఇంకా అక్కడ మనకి లోపల శిలీంధ్రం ఏమీ లేనట్టుగా మనం గమనించవచ్చు. ఒకవేళ మనకి పైన ఈ మచ్చ తగ్గిపోయిన తర్వాత వేరే భాగంలో కానీ మచ్చ మళ్ళీ గమనించినట్లయితే అక్కడ కూడా ఇదే విధంగా మనము ఈ ట్రైకోడర్మా కాయరపిత్తి కేక్ని ఉంచి ఆ విధంగా మనము నియంత్రణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ శిలీంధ్రము నేలలో ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కాబట్టి నేలలో కూడా మనము పాదు చేసినప్పుడు ఈ ట్రైకోడర్మాని మనము నేలలో వేసుకోవాల్సి ఉంటుంది. ట్రైకోడర్మా వేసుకోవడానికి మనము ఒక 250 గ్రాముల ట్రైకోడర్మా ప్లస్ సూడోమోనాస్ కలిగిన మిశ్రమాన్ని మనం 5 కేజీల వేపపిండితో కలుపుకొని పాదులో వేసుకోమని చెప్పేసి మనము రైతులకు సలహా ఇస్తున్నాము. అంటే వర్షాకాలం మొదట్లో మనం పశువుల పెంట అది వేసేటప్పుడు ఈ యొక్క మిశ్రమాన్ని కూడా ఉపయోగించుకొని పాదులో వేసుకోవాలి. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఈ యొక్క మిశ్రమాన్ని పాదులో వేసుకోవటం వలన మనకి ఈ యొక్క తెగులు శిలీంధ్ర బీజాలు భూమిలో ఉన్నటువంటి వాటిని మనము నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కెమికల్స్లోకి వెళ్ళేసరికల్లా మనకి హెక్సాకోనజోల్ అనేటువంటి శిలీంధ్ర నాశిని ఆశించినటువంటి మొక్కకు మాత్రమే ఉపయోగించడం వలన తక్షణ మనకి ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ళు నేల నుంచి లేదా గాలి నుంచి కూడా వ్యాపిస్తాయి కాబట్టి మనకి తోటలో ఉన్నటువంటి 60 చెట్లకు కూడా మనము జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ముందు చూపుతోటి మనం వేసుకున్నట్టయితే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాము. ఆ విధంగా చేయడం వలన మిగతా చెట్లకు ఈ యొక్క తెగులు ఆశించకుండా మనము ముందు జాగ్రత్త తీసుకోవచ్చు. చైనా యాస్టర్ శీతాకాలంలో సాగు చేయడానికి అనువైన పూల మొక్క. వీటి పూలు వివిధ రంగుల్లో ఉండి వాటిని విడిపూలగా, కట్ ఫ్లవర్గా, పుష్పాలంకరణల్లోనూ, పూజా కార్యక్రమాల్లో, కుండీల్లో, ఉద్యానవనాల్లోనూ పెంచడానికి వాడుతుంటారు. శీతాకాలంలో చామంతుల తర్వాత ఈ విడిపూలకు గిరాకీ ఎక్కువగా ఉండటం, నాటిన 50 నుంచి 60 రోజులకే కోతలు అందిరావటం, 2 నెలల పాటు పూల కోతలు తీసుకునే అవకాశం ఉండటంతో రైతులు యాస్టర్ సాగు చేపడుతున్నారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దఫాలుగా నాటుకుంటూ ఉంటారు ఈ పంటను. అలా వేసిన పంట ప్రస్తుతం పెరుగుదల దశ, మొగ్గ దశ నుంచి కోత దశ వరకు ఉన్నాయి. యాస్టర్ నుంచి అధిక దిగుబడి, మంచి నాణ్యత కోసం చేపట్టాల్సిన యాజమాన్య, సస్యరక్షణ చర్యల గురించి ఈరోజు అన్నదాతలో చూద్దాం. శీతాకాలంలో సాగు చేయడానికి అనువైన పూలల్లో చైనా యాస్టర్ ఒకటి. యాస్టర్లో నాణ్యమైన పూల ఉత్పత్తికి గాను మధ్యస్థ సూర్యరశ్మితో పాటు చల్లని వాతావరణం అవసరం. పూలు మంచి రంగు రావాలంటే వాతావరణంలో 50 నుంచి 60% తేమ ఉండాలి. వాతావరణంలో ఎక్కువ వేడి ఉంటే మొక్కల కాండం పొడవుగా పెరిగి తక్కువ సంఖ్యలో పూరేకులు వచ్చి పూలు నాసిరకంగా ఉంటాయి. యాస్టర్కు చివరి దుక్కులో వేసే ఎరువులే కాక పైపాటుగా కూడా కొన్ని పోషకాలు అందించాల్సి ఉంటుంది. మొక్కలు నాటిన 30 నుంచి 40 రోజులకు 30 నుంచి 40 కిలోల నత్రజని, పొటాష్నిచ్చే ఎరువులను ఇవ్వాలి. పూలు మంచి రంగు రావాలంటే సూక్ష్మధాతు మిశ్రమాన్ని 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి
పూ మొగ్గ రాకముందు ఒకసారి, మొగ్గ విచ్చే ముందు మరోసారి పిచికారీ చేయాలి. మొక్కలు 30 నుంచి 45 సెంటీమీటర్ల ఎత్తు పెరిగిన తరువాత మొక్క తల మొగ్గ కత్తిరించాలి. దీనివల్ల ప్రక్క కొమ్మలు వచ్చి వాటిని కట్ ఫ్లవర్గాను విడిపూలగాను వాడుకునే వీలుంటుంది. కత్తిరింపులు చేయడం వల్ల మొక్క పైన వచ్చే పూలు వివిధ సమయాల్లో కోతకొస్తాయి. కట్ ఫ్లవర్ కోసమైతే ప్రక్క కొమ్మలపై వచ్చే చిగుళ్లను వెంటనే తీసేయాలి. అదే విడిపూల కోసమైతే ప్రక్క కొమ్మలపై వచ్చే చిగుళ్ళు కోయకుండా ఉంచడం మేలు. పూల కాడల పెరుగుదలకు, పూల నిల్వగుణం పెరగడానికి జిబ్బరెల్లిక్ ఆమ్లం 125 ppm ద్రావణాన్ని తలలు కత్తిరించిన తర్వాత పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు ఇవ్వాలి. మొక్కల వేర్లు చాలా వరకు పైనే ఉంటాయి కాబట్టి పంట చివరి వరకు నేల పైపొరల్లో సరిపడే తేమ ఉండేటట్లు చూడాలి. డ్రిప్ పద్ధతిలో నీరందిస్తే పూల నాణ్యత, దిగుబడి బాగుంటుంది. యాస్టర్ పూలల్లో కనిపించే ప్రధాన సమస్య వేరుకుళ్ళు. ఈ తెగులు నివారణకు సాగు చేసే పొలాన్ని సోలరైజేషన్ చేయాలి. డ్రిప్ ద్వారా నీరు పారించాలి. దుక్కిలో జీవన ఎరువులు వేయాలి. నీటి తడుల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండాలి. జీవ శిలీంధ్రాలను డ్రిప్ ద్వారా మొక్కలకు పంపాలి. పంటను బెడ్ల మీద చాలు బోదె పద్ధతిలోనే సాగు చేయాలి. క్యాప్టాన్ 2 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ 1.5 గ్రాము చొప్పున లీటర్ నీటికి కలిపి 2 దఫాలుగా మొక్కల కాండం దగ్గర భూమిని తడిపి తెగులును అదుపు చేయాలి. యాస్టర్ పూదోటల్లో కనిపించే మరో ప్రధాన సమస్య మొక్క ఎండు తెగులు. అధిక నత్రజని ఎరువులు వాడే పొలాల్లో తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. తెగులు నివారణకు నత్రజని ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. మొక్కల మొదళ్ల వద్ద తడి ఎక్కువగా ఉండకూడదు. లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం లేదా 1 గ్రాము బెన్లైట్ మందును పిచికారీ చేయాలి. యాస్టర్లో మంచి పూల నాణ్యత కోసం కోత సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రకాన్ని బట్టి నాటిన 70 నుంచి 80 రోజులకు పూలు కోతకొస్తాయి. పూలను 2 విధాలుగా కోయవచ్చు. పుష్పాలను కాడతో సహా కోసినట్లయితే కట్ ఫ్లవర్గా అమ్మడానికి వీలవుతుంది. పూలు ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలను భూమట్టానికి కోసి కట్ ఫ్లవర్గా విక్రయించవచ్చు. మొక్కలను నేలమట్టానికి కోసినప్పుడు పూ కాడలను నిలువుగా స్వచ్ఛమైన నీటిలో ఉంచాలి. పూల కాడ పొడవును బట్టి కట్ ఫ్లవర్ గ్రేడింగ్ చేయాలి. విడిపూలను గోనె సంచుల్లో ప్యాక్ చేసి మార్కెట్కు రవాణా చేయాలి. ఎకరాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడిని యాస్టర్ నుంచి పొందవచ్చు. చియా సీడ్స్, ఈ పేరెప్పుడైనా విన్నారా? ఆరోగ్య చైతన్యం కలిగిన పట్టణ ప్రజలకు ఇది సుపరిచితమైన పేరు. అధిక పీచు పదార్థం కలిగిన చియా గింజలు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయని, గుప్పడంత గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని, శరీర బరువును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతూ ఉంటారు. నలుపు, తెలుపు రంగుల్లో ఉండే చియా గింజలు సబ్జా మాదిరిగానే ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టుకొని వినియోగిస్తారు. మార్కెట్లో వీటికి గిరాకీ ఉండటంతో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం చియా పంట జహీరాబాద్ రైతులకు ఆశల పంటగా ఉంది. చియా పంట విశేషాలను ఇవాల్టి జై కిసాన్లో చూసేద్దాం. వంగపూ రంగు పూలతో కనిపిస్తున్న ఈ పంటే చియా. చియా పంట జన్మస్థానం దక్షిణ మెక్సికో. అక్కడ్నుంచి గింజలను దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో కర్ణాటకలో ఎక్కువగా ఈ పంట సాగులో ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ప్రస్తుతం ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతం కర్ణాటకలోని బీదర్కు దగ్గరగా ఉండటంతో అక్కడ్నుంచి గత ఏడాది రబీలో 1-2 రైతులు విత్తనం తెచ్చుకుని సాగు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. పండిన పంటను బీదర్లో దళారులకు విక్రయించారు. ఈ ఏడాది మొగుడంపల్లి మండలం ధనసిరి, గోపన్పల్లి గ్రామాల్లో 50 ఎకరాల్లో రైతులు చియా పంటను సాగు చేశారు.
ఈ మొక్క చూడటానికి తులసి, బేసిల్ మొక్కల మాదిరిగా ఉంటుంది. 90 నుంచి 100 రోజుల పంటకాలం. గింజలు నలుపు, తెలుపు రంగుల్లో నువ్వు గింజల్లా ఉంటాయి. సంప్రదాయ పంటలతో విసిగిపోయిన ఇక్కడి రైతులు చియా సాగు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చీడపీడల సమస్య లేకుండా అతి తక్కువ పెట్టుబడితో అంది వస్తుందని, మంచి లాభసాటిగా ఉందని చెబుతున్నారు. ఇక్కడ నేను మొత్తము చెరుకు, సోయా, మళ్ళా మినుములు, పెసాలు, శనగలు పెడుతుంటే అది కాకుండా మళ్ళీ నేను కర్ణాటక బార్డర్లో పోయి చూసుకున్న ఈ పంట చియా అని. అక్కడ చూసుకుంటే నాకు నచ్చింది అన్నట్ల నేను ఒక ఎకరు పోయినసారి వేసింటి. వేస్తే ఎకరాకు 6.5 కుంటలు వచ్చినాయి. ఈసారి మళ్ళా 5 ఎకరాలు పెట్టుకున్నా. ట్రాక్టర్ నుంచి రూటర్ కొట్టి మళ్ళా దానికి గీతలు వేసి ఆ గీతల్లో ఇట్లా చేతితోటి వేసుకుంటూ పోతే మళ్ళీ డ్రిప్ పైప్ వేసినాము. డ్రిప్ పైప్ వేస్తే వారం రోజులకు మొలక మీదకి వచ్చేసింది. మళ్ళా గోదలు తినాయి, మళ్ళీ కొడంగలు తినాయి, మళ్ళీ జీరో మెయింటెనెన్స్ తింది. దిగుబడి మళ్ళీ 6 కుంటల దాకా వస్తాయి ఎకరకు. 17 నుంచి 18,000 దాకా అమ్ముతుంది సార్. ఈ చియా సీడ్స్ అనేది పెట్టినాం. ఇప్పుడు ఇంతకుముందు వేరే కూరగాయలు అవి ఇవి పెట్టినాము, రేటు గిట్టుబాటు కాక ఇన్వెస్ట్మెంట్ విచ్చలవిడిగా అయ్యేది. ఈ చియా సీడ్స్ అనేది ఒక ఎకరానికి 6 క్వింటల్ వస్తుందని మా విలేజ్లో కిష్టారెడ్డి అని చెప్పేసి ఆయన పెట్టాడు. ఆయన చూసి మళ్ళీ పక్క రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్రలో మళ్ళీ కూడా దాని విశేషాలంతా గుర్తింపు చేసుకున్న తర్వాత పంట అనేది బాగుంది, దిగుబడి కూడా బాగుంది, పెట్టుబడి అనేది ఎక్కువ లేదు. దాదాపుగా రూటవెటర్ కొట్టుకొని మన పత్తి గీతల్లాగా గీతలు గీసుకొని చల్లేసుకొని 1 కిలో విత్తనాలు ఎకరన్నర 2 ఎకరాల వరకు కూడా వస్తుంది. కొద్ది అనుభవం ఉన్న వాళ్ళు ఎదపెట్టుకోవచ్చు, మామూలుగా చేతి ద్వారా కూడా వేసుకోవచ్చు. ఎదబెట్టేటప్పుడు ఒక బస్తా డిఏపి కానీ 14 కానీ ఒక సంచి వేసుకుంటే సరిపోతుంది. పురుగు మందు అనేది దీనికి కొట్టడానికి ఏది అవసరపడదు. నీళ్ళు అనేది మామూలుగా డ్రిప్తో వేసుకోవచ్చు, పారించుకోవచ్చు. స్ప్రింక్లర్ కూడా పెట్టుకోవచ్చు. దాదాపు స్ప్రింక్లర్ అంటే దాదాపుగా 50 రోజుల వరకు వస్తుంది. పూత వచ్చిన తర్వాత ఈ స్ప్రింక్లర్ పెట్టడం వల్ల కొద్ది విత్తనాలకి ఇది అవుతుంది. అప్పుడు సాల్పొంట వేసుకోవచ్చు. దిగుబడి అనేది 6 క్వింటాలు వస్తుంది మంచిగా చేసుకుంటే. రేట్ అనేది తక్కువ అన్న 13,000 ఉంటుంది. మంచి రేటు ఉంటే 13,000 నుంచి 30,000 వరకు కూడా ఉంది. పోయినసారి మన రైతుల దగ్గర క్వింటాల్కి వచ్చేసి 17,000 రూపాయలుగా చొప్పున కొన్నారు. ఈసారి మేము కొత్తగా నేను ఒక 20 ఎకరాలు వేసాను. ఒక 10 ఎకరాలు ముందు పెట్టాను, 10 ఎకరాలు ఒక 10-15 రోజుల తేడాతో పెట్టాను. ఇప్పుడు నాకు ఇంకొక 20-25 రోజుల లోపల హార్వెస్టింగ్ అవుతుంది. మా రైతు ఆయన 6 క్వింటాలు అనుకున్నారు, నాకు 3 క్వింటాలు వచ్చినా సరే అని ఉంది ఆలోచన. 3 క్వింటాలు వచ్చినా 17,000 పోయినా 50,000 ఆదాయము. దాంట్లో దాదాపుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 10,000 రూపాయల మెయింటెనెన్స్ కూడా ఏం లేదు. మొత్తం కటింగ్ చేసి రాశి చేసి అంతవరకు 10,000 పైన కూడా 40,000 మిగులుతుందని ఆలోచనతో ఈ చియా సీడ్స్ అనేది వేసినాము. ఎవరైనా రైతులు విత్తనాలు కూడా కావలిస్తే ఫోన్ చేస్తే విత్తనాలు పంపిస్తాము. లేదనుకుంటే మేము అడ్రస్ ఇస్తాము, మా దగ్గర లేకపోతే కూడా అక్కడ తీసుకోవచ్చు. మేము చియా సీడు పోయినసారి నుంచి వేసినాము. నేను కృష్ణారెడ్డి అని ఇద్దరం కలిసి తెచ్చి వేసినాము. ఎకరానికి వచ్చి ఏంటంటే 6 బల్లలు వచ్చింది. మనం ఇక్కడ తెలంగాణలో అనేది మన గిట్టుబడి రేటు లేదు. 13,000 ప్రకారం ఒక సంస్థ ఇది చేస్తుంది. మనము బయట అమ్ముకుంటే అనేది ఎక్కువ వస్తుంది, కానీ వేరే పంట లేకున్నా దీని గురించి చాలా మంచిగా ఉంది. దిగుబడి ఎక్కువ వస్తుంది, పెట్టుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు మార్కెటింగ్ అయితే ఇప్పుడు బయట దళాలు తీసుకుంటున్నారు 17,500 ప్రకారం పోయినా సరే. ఇప్పుడు మైసూర్కి అయితే 35,000 ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి చాలా సహకరిస్తే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను. గత సంవత్సరం చియా పంట నుంచి ఎకరాకు 6 క్వింటాళ్ల వరకు రైతులు దిగుబడి సాధించారని వ్యవసాయ అధికారులు తెలియచేశారు. మైసూరులో చియా గింజలకు మంచి మార్కెట్ ఉందని, ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో వేశారు కాబట్టి పంటను అక్కడ విక్రయించాలనుకున్నట్లు చెబుతున్నారు. ఈ ధనసిరి గ్రామంలో పోయినసారి ఒక 2 రైతులు ఈ చియా సీడ్స్ని తీసుకొచ్చి బాగా దిగుబడి సాధించారు. ఎకరానికి 6 క్వింటాలుగా వచ్చింది. ఆ ఫార్మర్ని చూసి గోపన్పల్లి గ్రామంలో ఒక 20 ఎకరాలు, ధనసిరి గ్రామంలో 30 ఎకరాలు, దాదాపు 20 మంది ఫార్మర్స్ ఈ పంట సాగు చేయడం జరిగింది. ఎకరానికి 6 క్వింటాల దాకా వస్తుంది. మళ్ళీ దీనికి పెట్టుబడి సహాయం కూడా ఎక్కువ లేకపోవడం వల్ల చాలామంది రైతులు దీన్ని వేయాలని అనుకుంటున్నారు. పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మార్కెటింగ్ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న బిదర్ జిల్లా ఉండడం వల్ల అక్కడికి తీసుకుపోయి అమ్మడం జరుగుతుంది.
పోయినసారి 2-3 రైతుల్లో కలిపి 10 ఎకరాలకి చియా సీడ్స్ సాగు చేయడం మేము చూసాము. తద్వారా కర్ణాటకలో యాక్చువల్‌గా మాకు బార్డర్ ఏరియా, ఇక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్లోనే కర్ణాటక ఉండడం జరుగుతుంది. సో, అక్కడ ఈ చియా విత్తనాలనేది ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మా రైతులు ఇన్‌స్పైర్ అయ్యారు. వాళ్ళకి సరైన దోహదం మేము ఏర్పరిచి ఆ విత్తనాలను తెప్పించి ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరానికి రబీలో గాను మేము 50 ఎకరాల వరకు మా మండలంలో సాగు చేయడం జరుగుతుంది. ధనసిరి మరియు గోపన్పల్లి గ్రామంలో. అయితే దీనికి సంబంధించి వాళ్ళకి విత్తనం ఖర్చు వచ్చేసి 500-700 పర్ కిలో పడుతుంది. 1 కేజీకి మాత్రం మనకు 1-2 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. ముందుగా దుక్కి దున్నుకొని క్లే లోమి సాయిల్స్‌లో ఫార్మ్ యార్డ్ మెన్యూర్ వేసుకుంటారు. వాళ్ళకి భూమి బలంగా ఉండి బాగా చెట్టు అనేది పెరగడం జరుగుతుంది. ఇది విత్తనం నాటిన నుంచి 8-10 రోజుల్లోనే మనకి గ్రోయింగ్ వచ్చేస్తుంది. సో, 6-7 ఆకుల వరకు వచ్చేస్తుంది. అప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటి అనంటే మనం ఈ నేలలు ఎంచుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ లేకుండా ఎంచుకోవాలి. ఇంకొకటి అక్టోబర్ 15 నుంచి మనం సోయింగ్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు అంటే 36 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లోపే మనం దీన్ని సాగు చేసుకోవాలి. అంటే మన జనవరి లోపు సోయింగ్ చేసుకుంటే మనకు చెట్టు అనేది బాగా రావడం జరుగుతుంది. సో, దీనికి FIM వేస్తే చాలు, ఏ ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ చీడపీడలు కూడా లేవు. సో, ఏ స్ప్రేయింగ్ చేయట్లేరు. పూత దశలో మాత్రం మనకు ఎటువంటి చీడపీడలు కనిపించినా వేప నూనె కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆర్గానిక్ పద్ధతిలోనే వీటిని సాగు చేయడం జరిగింది. ఇది 6-7 క్వింటాలు రావడం జరుగుతుంది. మామూలుగా అయితే ఎంత బలం లేని నేలలైనా సరే 3 క్వింటాలు మినిమం రావడం జరుగుతుంది. అయితే మార్కెట్లో సంవత్సరానికి బట్టి రేట్ మారుతుంది. 18,000 క్వింటాల్ కానీ 25,000 క్వింటాల్ వరకు జరగవచ్చు. సో, అయితే ఇప్పుడు మార్కెట్ అనేది మన దగ్గర హైదరాబాద్లో కానీ ఎక్కడ అవైలబుల్ లేదు. సో, మాకు 23 కిలోమీటర్ దూరంలో బీదర్ అనేటువంటి కర్ణాటక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళి రైతులు మార్కెట్లో వేసుకోవచ్చు. లేదా దీనికి సంబంధించి పెద్ద మార్కెట్ అనేది మైసూరు. సో, ఇప్పుడు ఈసారి మాకు 50 ఎకరాలు పంట వచ్చింది కాబట్టి మేము ఏంటంటే గ్రూప్గా రైతుల్ని చేసి తద్వారా మైసూర్ మార్కెట్కి పంపిస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. అయితే దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ. వాళ్ళు పెట్టవలసిందల్లా విత్తనంకి. మళ్ళీ మొదట్లో ఏమైందంటే కలుపు తీసుకోవాలి. ఎందుకనంటే చియా అనేది ఒక సెన్సిటివ్ క్రాప్. వీడిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేయలేము. కాబట్టి కలుపు తీయడానికి మాత్రం మనుషులనే పెట్టి కలుపు తీయించాల్సి వస్తుంది. అది కాకుండా వేరే ఏ స్ప్రేయింగ్స్ లేవు కాబట్టి నూర్పిడి అయ్యేంత వరకు దగ్గర 10-12,000 వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ రావచ్చు. ఇంకా నూర్పిడికి వచ్చేసేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యంత్రాలే నడుస్తాయి. వాటిలో ఏంటంటే మనం చిన్నటువంటి సైజెస్ చేంజ్ చేసుకొని అదే యంత్రంలో నూర్పిడి చేసుకుంటే తక్కువ RPM పెట్టుకొని మనకు బాగానే ఉంటుంది. లేబర్ కూడా అవసరం లేదు. ఈ చియా సీడ్స్ అనేది ప్రస్తుతము కోవిడ్ తర్వాత చాలామంది హెల్త్ కాన్షియస్ జరుగుతున్నారు కాబట్టి ఈ చియా విత్తనాల్లో పీచు పదార్థం ఎక్కువ, అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏ బెనిఫిట్స్ వస్తాయనంటే మెయిన్గా డైజెషన్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏం లేకుండా ఉంటాయి. ఇంకొకటి ఏమైందంటే వీటిలో పోషకాలు ఎక్కువ, కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో, తద్వారా ఎముకలకు సంబంధించినటువంటివి కానీ యాంటీ ఆక్సిడెంట్ పదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుండెకి సంబంధించిన వ్యాధులకు కానీ ఈ విత్తనాలు చాలా మంచివి. ఈ ఆకుల్లో మనకు ఉన్నటువంటి కెమికల్స్ ఏం చేస్తాయంటే తద్వారా పురుగులు రాకుండా రోగనిరోధక శక్తి కానీ ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి స్ప్రేయింగ్స్ అనేవి చాలా తక్కువ. మళ్ళీ తర్వాత కోతులు కానీ అడవి పందులు కానీ ఎట్లాంటి పురుగులు వీటికి ఎఫెక్ట్ చేయవు. సో, తద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి పంట వేసుకోవడం వాళ్ళకి మంచిది. ప్లస్ ప్రస్తుతం అందరు హెల్త్ కాన్షియస్ ఉన్నారు కాబట్టి మార్కెట్లో కూడా మంచి విలువ దొరుకుతుంది. రాను రాను రైతులు ఎక్కువ వేస్తే మనకి ఎక్కువ కొనుగోలు చేసే అవకాశం దొరుకుతుంది కాబట్టి మార్కెట్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం మైసూర్ అనేటువంటిది పెద్ద మార్కెట్ చియా సీడ్స్కి. సో, ఇక్కడ విత్తనాలు తెచ్చుకోవడం కూడా కర్ణాటక నుంచే తెచ్చుకుంటారు. బాల్కి కావచ్చు, మైసూర్ కావచ్చు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడం జరుగుతుంది ప్రస్తుతం. చియా సాగుకు ఎకరాకు 400 నుంచి 500 గ్రాముల విత్తనం సరిపోతుందని, వరుసల మధ్య 3 నుంచి 3.5 అడుగుల దూరం పెడితే పంట బాగుంటుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం చియా పంటకు మార్కెట్ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.